మనందరి ఫేవరెట్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మనందరికి కూడా ఎంతో ఇష్టమైన మన అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన అరకు నియోజకవర్గం ఇచ్చేశారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రావటం, ఇక్కడ వివిధ రకాలైనటువంటి పనులు ప్రారంభించడం మనందరికీ చాలా సంతోషం. వారితో పాటు విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జీసీసీ చైర్మన్, మీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు చాలామంది ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం చాలా ఆనందించవలసిన విషయం, ఒక సంక్రాంతి పండుగలా, ఒక క్రిస్మస్ పండుగలా, ఒక రంజాన్ పండుగలాగా ఈరోజు మనకి 1050 కోట్లతో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్క్స్ ప్రారంభమవుతున్నాయి. ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అమ్మా ఎటువైపు వెళ్ళినా రహదారి సౌకర్యం లేదు ఏమిటి అని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో మన అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా మొత్తం కలిపి అరకు పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా నేను నెలకొక్కసారి వస్తాను అని మాటిచ్చారు. అలాగే నెలకొక్కసారి వచ్చి ఇక్కడున్న రహదారి సౌకర్యాలు చూసి అతని మనసు చలించి ఒక్కరోజు వచ్చి మనం నడిస్తేనే ఇంత కష్టంగా ఉందే, అట్లాంటప్పుడు ప్రతిరోజు స్కూల్కి, హాస్పిటల్స్కి, విపరీతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, వివిధ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అని ఆయన మనసు చలించి ఈరోజు మన కోసం 1050 కోట్ల రూపాయల్ని మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజన సోదరులందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ తెలుసు, మనకి ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావాలి అన్నా, పిఆర్ డిపార్ట్మెంట్లో ఏ రోడ్లు కావాలి అన్నా వారు శాంక్షన్ చేయాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం మీద ఎన్ని శాంక్షన్ చేశారో మనకు తెలియదు, కానీ మన దగ్గర మాత్రం గిరిజన ఆడపడుతులు, గిరిజన యువత ఇబ్బంది పడకూడదని ఈరోజు ఇంత భారీ మొత్తం మీద శాంక్షన్ చేయడం నభూతో నా భవిష్యత్ అని అందరికి కూడా వినిపిస్తోంది, కనిపిస్తోంది. అలాగే సార్, ఈ ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఒక గిరిజన శాఖ మంత్రిగా ఈ జిల్లాకు చేసినటువంటి ఒక 2 పనులు తమ దృష్టిలో పెడుతున్నాను సార్. ఎందుకంటే తమ తాలూకా హెల్ప్ కూడా మాకు కావాలి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఏ రోడ్లు మనం శాంక్షన్ చేసినా ఆ రోడ్లకు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు కొంత అడ్డంకులు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనిషితో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల అడ్డంకులన్నీ తొలగించాలని దయచేసి మీకు తెలియజేసుకుంటూ, అలాగే తమ్ముళ్ళు ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడతారు, ఒక 2 నిమిషాలు. అయితే సార్, తమరు 1050 కోట్లు మా జిల్లాకి వరంగా ఇచ్చారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రాష్ట్రంలో 125 మల్టీపర్పస్ సెంటర్స్ని శాంక్షన్ చేయడం జరిగింది 75 కోట్లతో. వాటిలో కేవలం అరకు, పాడేరు ఈ 2 జిల్లాలకు, ఈ 2 నియోజకవర్గాలకి 35 ఇచ్చాం సార్, 21 కోట్లతో ఇవ్వడం జరిగింది. అలాగే చాలా వరకు స్కూల్స్, హాస్టల్స్ ఇవన్నిటికి కూడా మౌలిక సదుపాయాల కోసం 42 రాష్ట్రంలో స్కూల్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాటికి 156 కోట్లు ఇవ్వడం జరిగింది. కేవలం అరకు, పాడేరుకు మాత్రమే 11 స్కూల్స్కి 34 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఎస్టీ ఏరియాలో ఉన్నటువంటి మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్స్ పెట్టాలని మనం పెద్ద దూరదృష్టితో ఆలోచించి 6 సెంటర్స్ 6 కోట్ల రూపాయలతో ఇచ్చాం సార్. అది ఒక్కొక్క ఐటీడీఏ తరపున ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకి 2 ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి తమరు కూడా పెద్ద మనసుతో ఈరోజు ప్రతి నెల వస్తానని ఆ రోజు అంటే చాలా మంది అనుకున్నారు, అలా అన్నారు అనుకున్నారు. అండమే కాదు, అన్న మాట నిలబెట్టిన అన్న మన పవన్ కళ్యాణ్ గారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ
ఇక్కడ ఏదైనా సమస్య వస్తే సీఎం గారి దృష్టిలో పెట్టాలి అనుకుంటే అన్న ఎంతో ఉదారంగా సారే దృష్టిలో పెడుతున్నారు. సీఎం గారి దృష్టిలో పెట్టి ఈ ట్రైబల్ ఏరియాలో మన ట్రైబల్ డిపార్ట్మెంట్ అందరినీ కూర్చుని పెట్టి ట్రైబల్ ఏరియాలో ఏ ఏ రోడ్స్ వేయాలి, ఏ హాస్టల్స్ బాలేవు, ఏ స్కూల్స్ బాలేవు, ఎక్కడ ఏది ఉంది అనేది సీఎం గారి దృష్టిలో పెట్టి ఆ తర్వాత దాని ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు ప్రతి నెల రావడానికి సార్ ముందుకొచ్చినందుకు మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అన్నమాట నిలబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గిరిజన సోదరులందరి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయన మాట్లాడాలి కాబట్టి సమయం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కూటమి ప్రభుత్వం. హలో, ధన్యవాదాలండి. ఇప్పుడు ముఖ్యంగా మన గౌరవనీయులు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీయుతులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ